హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ ఎప్పుడు ప్రభో ఓ ఉద్యోగి ఆవేదన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పీఆర్సీ ఎప్పుడు ప్రభో ఓ ఉద్యోగి ఆవేదన. వెనకటికి 'జంధ్యాల' గారి సినిమాలో ఒక పాటైతే ఉండేది. జోలాలి ఓలాలి నాయనా ఒకటాయో రెండాయో ఉయ్యాల 2, 3 మాసములాయె ఉయ్యాల 3, 4 మాసములాయె ఉయ్యాల 4, 5, 6, 7, 8, 9 మాసములాయో ఉయ్యాల అనే ఉయ్యాల నిండిని ఉయ్యాల అని జెప్పి ఈ పాట పూర్తయ్యేసరికి పిల్లాడు పుట్టేస్తాడన్నట్టు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీ కథ మాత్రం మరోలా ఉంది. 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ అనే పిల్లాడి కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. జూలై 1, 2023 నాటికి అమలు కావాల్సిన పీఆర్సీ నేటికి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా దాని జాడ లేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా ఆలు లేదు చూలు లేదు అన్న చందంగా ఉంది పరిస్థితి. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాల నాయకుల జోలపాటలు పాడుకుంటూ ఈ మేరకు నిద్రమత్తులో ఉన్నారా అనిపిస్తోంది. ఉద్యోగులు అడిగితే ఏమవుతుందో అనే భయం మౌనంగా రోదిస్తున్నారు. ఉపాధ్యాయులు వారి నెత్తిన బదిలీలు, పదోన్నతుల పేరుతో పెద్ద బండ వేశారు. ఒక పని పూర్తి కాకముందే మరో పని, ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయకముందే ఇంకో ట్రైనింగ్, ఊపిరి సలపనివ్వని పని ఒత్తిడితో అయ్యా నెల జీతం వస్తే చాలు మొర్రో అనే దుస్థితికి తీసుకొచ్చారు. ఉద్యోగమా ఊరి బంకమా, పండగ లేదు, పబ్బం లేదు, సెలవు లేదు, విశ్రాంతి లేదు, అమావాస్య లేదు, ఆదివారం లేదు. మధ్యాహ్నం 3 గంటలకల్లా పూర్తి చేయాలి. సీఎస్‌సి రిపోర్ట్ చేయాలి. మంగళగిరి నుండి మెయిల్ వచ్చింది చూడండి అంటూ నిత్యం ఆశల ఆదేశాల వర్షం. ఇది చదువు చెప్పే ప్రశాంతమైన ఉద్యోగమా? లేక బీపీలు పెంచి గుండెపోటుకు దగ్గర చేసే కార్పొరేట్ టార్గెట్టా? అర్థం కావటం లేదు. ప్రభుత్వ పెద్దల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ఒక్క నిమిషం విరామం ఇస్తే పాత డీఏ బకాయిలు అడుగుతారు. 2 నిమిషాలు విరామం ఇస్తే జీపీఎఫ్ బిల్లులు, సరెండర్ లీవ్‌లు అడుగుతారు. 3 నిమిషాలు గ్యాప్ దొరికితే పీఆర్సీ ఏమైంది అని నిలదీస్తారు. ఆ ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకూడదనేమో బదిలీలు, పదోన్నతులు, లీడర్‌షిప్‌లు, ట్రైనింగ్‌లు, మెగా పీటీఎంలు, అడ్మిషన్ డ్రైవ్‌లు, అదనపు తరగతులు ఇలా ఏదో ఒక పనితో ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ ఒత్తిడి చూస్తుంటే పాత ప్రభుత్వ హయాంలో యాప్‌ల పర్వమే మేలా అనిపిస్తోందంటే అదే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాలం కరిగిపోతుంది. ఆశలు ఆవిరైపోతున్నాయి. సంఘాల నాయకులారా ఇకనైనా మేల్కొంటారా? మీ మౌనాన్ని వీడి మా గొంతుకను వినిపిస్తారా? జూలై 1, 2023 నుంచి మౌనం. మనం 12వ పీఆర్సీ ఫలాలు అందుకోవాలి. జూలై 1, 2025 వచ్చేసింది. అంటే 2 ఏళ్లు విలువైన ప్రయోజనాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం 100% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చినా అది అర్ధ పీఆర్సీనే అవుతుంది. ఎందుకంటే 2 ఏళ్ల అరియర్స్ బకాయిలు ఇస్తారన్న నమ్మకం లేదు. కాలం ఎవరి కోసమో ఆగదు. సేవ చేస్తూనే సగటు ఉద్యోగి సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. పీఆర్సీ ఫలాలను చూడకుండానే ఎందరో పదవి విరమణ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో రిటైర్ కాబోయేవారు మాకైనా ఆ అదృష్టం దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం. మహాప్రభో ఎన్నికల ముందు మీరిచ్చిన మాటను నమ్మాము. ఉద్యోగుల కష్టాలు తీరుస్తారని, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని ఆశించాము. దయచేసి మీ మాట నిలబెట్టుకోండి. తక్షణమే 12వ పీఆర్సీ కమిటీ నియమించి గౌరవప్రదమైన మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించండి. మా ఆవేదన అర్థం చేసుకొని మా బ్రతుకులకు భరోసా ఇవ్వండి అంటూ ఇట్లు ఓ సాధారణ ఉద్యోగి ఉపాధ్యాయుడు. లక్షలాది మంది ఆవేదనకు ప్రతిరూపంగా అయితే ఈ విధంగా లేఖ రాసుకొచ్చారనమాట. సో, ఈ లేఖను మన వీడియో ద్వారా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోని మాక్సిమం వీలైనంత మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.